1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఫ్యామిలీ బ్లాగ్స్. ఇలా అర్థమైపోయి ఉండింది మీకు మేము టెంపుల్కి వెళ్తున్నామని. టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అది కూడా నేను ముందు ఏ టెంపుల్కి వెళ్తున్నామో అని చెప్తాను. మాతో పాటు మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం ఫన్గా ఉంటుంది ఈ వీడియో. ఎలా వెళ్తున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నాము కూడా చెప్తామండి, చూపిస్తాము కూడా మీకు. పదండి వెళ్దాం, చలో. మేమైతే 7:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ హౌస్ అయితే నియర్గా హైవేకి 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నా కోసం పూలు తెస్తున్నాను అయితే చెప్తుంది అనమాట అక్కడి నుంచి. సో ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పలా తమిళ తెలిసిపోద్ది వాళ్ళకి ఎలాగో కోటప్పకొండ దగ్గరికి ప్లాన్ చేసాం అనమాట. ఎస్, మనమైతే శివయ్య టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అందులోనూ ఆ రోజు మండే రోజు శివయ్య దర్శనం అంటే మామూలుగా ఉండదు. మేమైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా స్టార్ట్ అయ్యాము. కాకపోతే మాకు ఇలా జరుగుతుందని మేము అసలు ఊహించలేకపోయాము. ఏం జరిగిందంటే మేము స్టార్ట్ అయిన 5 మినిట్స్కి మా ఆడపడుచు వాళ్ళ బండి అయితే ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో మాకు సడన్గా అర్థం కాలేదు. మా ఫేసెస్ అన్ని బ్లాంక్ అవుట్ అయిపోయినాయి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలా వెనక్కి వెళ్ళిపోవాలా అనేది అర్థం కాలేదు. ఏం చేయాలా అని పరిస్థితిలో ఉన్నాము. ట్రై చేసాము ఎవరిదైనా బండి తీసుకొని వెళ్దాము అని చెప్పేసి, కానీ ఈ టైంలో ఎవరిని అడగడం మంచిది కాదు, వాళ్ళ వర్క్స్ ఉంటాయని చెప్పేసి ఆగిపోయాము. మాకు ఈ టైంలో కూడా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా అయితే ఉన్నాము. యాక్చువల్గా వీడియోలో బ్లూటూత్ కనెక్ట్ అవ్వడం వల్ల మా వాయిసెస్ అయినా మీకు వినిపించవు. మనకి ఎప్పుడైనా సరే చూడండి, మనం ఎంత ఇష్టంగా చేసే పనిలో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూనే ఉంటాయి. మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే. మాకు కూడా అర్థమైంది, మాకు శివయ్య ఎంత పరీక్ష పెట్టారు అని చెప్పేసి. కానీ ఏదో తెలియని హోప్ అనమాట. ఖచ్చితంగా అయితే వెళ్తాము. బస్సులో వెళ్దామా లేకపోతే ఏంటి అని ఆలోచిస్తున్నాము అక్కడ. కానీ ఇంకా బండే ప్రిఫర్ చేసామన్నమాట. కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేశారు వాళ్ళకి. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్లో కూడా కొంతమందికి నవ్వు వస్తుంది కదా, అది మేమే అనమాట. నేను మా ఆడపడుచు నవ్వుతూనే ఉన్నాం. సో ఫైనల్గా బండి అయితే రిపేర్ అయిపోయింది. యాక్చువల్గా ఆ బండికి బెల్ట్ తెగిపోయిందంట. సో ఇక టిఫిన్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో ఒక 1 ఇదిగో ఇట్రా రాను. ఇది అల్లుడు సార్ ఏంటి సార్ అది? ఏం వాడకమయ్యా? ఇంకేం లేవా పంచడానికి? ఇది మాది. ఏం చేద్దామంటే మాది. ఇక్కడ మనకి 3 hills కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట కోటప్పకొండ. ఇక్కడి నుంచి వ్యూ ఉందండి, నిజంగా అంటే నిజంగా అసలు ఎత్తిరిపోయిందనమాట. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే చెప్పలేము, అంత బాగుంది. మేమైతే సూపర్గా ఎంజాయ్ వెళ్ళాము. అందులోనూ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇక్కడ 3 hills చూసారు కదా, అది ఒకటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందుకే స్వామి వారిని త్రికోటేశ్వర స్వామిగా పిలుస్తారంట. అండ్ ఇక్కడ కాకులు ఎక్కడ కనిపించవంటండి. నేను అబ్జర్వ్ చేశాను, నాకు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కాకులు అనేవి రావంట, కనీసం కనిపించను కూడా కనిపించవంట. సో ఇంకా ఎంట్రన్స్లో అయితే స్టార్ట్ అయిపోయాము కొండ మీద ఎక్కడానికి. ఇలా టికెట్ తీసుకు ఇక్కడి నుంచి మనం టెంపుల్ అయితే చూసేద్దాం. మన బొజ్జ
వాళ్ళు బాగానే ఉన్నారు. వచ్చారు. నేను ఎత్తి మీద రెండు నీ పరంగా బిజినెస్ పెట్టింది మనం చెంగు 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 అంట. ఇది వచ్చేసి పైన టెంపుల్ అన్నమాట, నాగేంద్ర స్వామి టెంపుల్. అలాగే మీకు కొన్ని ఇప్పుడు ఫన్నీ మూమెంట్స్ చూపిస్తాను. ఎవరే వాళ్ళ అమ్మకి ఇంకో అమ్మాయి ఉందని చెప్తున్నానే. అంతనే కాళ్ళు నేనేదో వీడియో తీస్తా. పిచ్చి పరాకాష్ట చేరింది మీ ఆయనకి. సుబ్బారావు అన్నీ అయిపోయినాయి. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. పరిగెత్తండి రా. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ కూడా అయిపోయింది. 1:51 అయ్యింది టైం. ఫొటోస్ అవి ఎక్కువ దర్శనం 10 నిమిషాల్లో అయిపోయింది. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. అంతే గాయస్, బాయ్ బాయ్ గణేష. కానీ వీడియో ఇంకా అవ్వలేదు. కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను మీకు, వచ్చేయండి. హాయ్ చెప్పు వాళ్ళకి చెప్పు, అటు కాదు ఎటు దూరం నీకు పెట్టకూడదంట. మేము ఒక రెప్పిస్తావా నాకు ప్లీజ్? ఎంతసేపు ఇక్కడ 8 or 9 పికాక్స్ ఉన్నాయండి. ప్రతిదీ పురివిప్పుతుంది. అసలు నిజంగా చూడడానికి మాకైతే 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగా నచ్చింది. ఇదేంటోనండి, నాకంటే బద్ధకంగా పడుకుంది నిజం చెప్పాలంటే. ఇంకా కొన్ని ఫిషెస్ అయితే చూసాము, టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాము. ఇంకంతే, వీడియో అనుకోమాకండి. ఇంకో చిన్నది చూపిస్తాను. ఇంకెన్ని చూపిస్తావమ్మా అని అయితే అనుకోమాకండి. ఇది జనరల్గా మన మధ్యలో జరిగేది. ఎక్కడైతే కపుల్స్ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడవ అయితే జరిగిద్ది. ఇదైతే కన్ఫామ్ అనమాట. మాకైతే స్టార్టింగే జరిగింది. మా ఆడపడిచే వాళ్ళకి అప్పుడే జరుగుతుందన్నమాట. మేమైతే ఫన్నీగా ఉంటుందని చెప్పి వీడియో తీసాము. సీరియస్ అయితే కాదు, ఫన్ బేస్ మీద అయితే తీసాము. వాళ్ళు వెంటనే నార్మల్ అయిపోయారు. కొంచెం నవ్విద్దామని చెప్పి అయితే తీసాము. అంతే అండి ఈ వ్లాగ్. మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది. వ్యూ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.